కంపెనీ నుంచి గోదాముకు రాని వాహనాలకు 3 రోజుల వ్యవధిలోనే తాత్కాలిక శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ భారీ కుంభకోణంలో మంగళగిరి అధికారి ప్రధాన భూమిక పోషించినట్టు చర్చ సాగుతోంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని రట్టు చేసేందుకు ఉన్నతాధికారులు గుట్టుగా విచారణ సాగిస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే అన్న చందంగా గుంటూరు జిల్లా రవాణా శాఖలో తంతు సాగింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎంవీఐ కార్యాలయంలో 27 వాహనాలకు ఈ నెల 8న తాత్కాలిక రిజిస్ట్రేషన్ జరిగింది. అక్కడికి 3 రోజుల వ్యవధిలోనే ఈ నెల 11న 27 భారీ సరకు రవాణా వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. మంగళగిరి పట్టణంలోని ఇంటి నంబర్ 5-469B కొప్పురావు కాలనీ చిరునామాతో రిజిస్టర్ అయ్యాయి. ఆ ఇంటి యజమాని పేరు కృష్ణమోహన్. ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 27 వాహనాలు 5గురి పేర్లతో రిజిస్టర్ అయ్యాయి. వీళ్లెవరూ ఈ ఇంట్లో ఉండడం లేదని ఈటీవీ ఈనాడు పరిశీలనలో తేలింది. ఇంటి యజమానికి ఆ 5గురు పరిచయస్తులా కాదా అనేది తేలాల్సి ఉంది. ఈ రిజిస్ట్రేషన్ల వెనుక భారీగానే అక్రమ వ్యవహారం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ కుంభకోణంలో మంగళగిరి మోటారు వాహన ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించినట్లు చర్చ సాగుతోంది. వాహన యజమానులకు గుంటూరు జిల్లాలోని డీలర్, బాడీ బిల్డింగ్ వర్క్షాప్ యజమాని సహకరించినట్లు ఉన్నత అధికారుల దృష్టికి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒకరిద్దరి అధికారుల ప్రమేయంపైన అనుమానాలున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ల అక్రమంపై రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆయన విజయవాడ గూడవల్లిలోని కంపెనీ డీలర్ కార్యాలయానికి వెళ్లి తనిఖీ చేయాలని గుంటూరు డీటీసీ రాజారత్నంను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అక్కడి కార్యాలయానికి వెళ్లిన ఆయన రాత్రి వరకు వాహనాలకు చెందిన వివరాలను తనిఖీ చేశారు. చాసిస్లు డీలర్ వద్దకు వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు రికార్డుల్లో నమోదు చేస్తున్నారా లేదా అనే సమాచారం ప్రశ్నించి కొన్ని రికార్డులు వెంట తీసుకెళ్లారు. డీలర్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసేసి ఎంక్వైరీ రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వెహికల్ డాక్యుమెంట్స్ డెలివరీ చేయడం జరిగింది. ఫిజికల్గా వెహికల్ రాలేదు ఈ రోజు వరకు కూడా. వాటికి 8వ తారీఖు టెంపరీ రిజిస్ట్రేషన్స్ డీలర్ ఇవ్వడం జరిగింది. మంగళగిరి ఇన్స్పెక్షన్ పాయింటే ముఖ్యం దీనిలో. అంటే పూర్తి విచారణ ఇంకా నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. జంషెడ్పూర్లోని తయారీ యూనిట్ నుంచి విజయవాడలోని డీలర్కే చాసీలు రాసిచ్చినప్పుడు వాటికి బాడీ తయారు చేసినట్లు ధృవీకరణ పత్రం ఎలా ఇచ్చారు? మంగళగిరి రిజిస్ట్రేషన్ తంతు ఎలా ముగించేశారు? బాడీ తయారు చేయించకుండానే తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఇచ్చిన కొద్ది రోజులకే అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధృవీకరిస్తూ శాశ్వత రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? మొత్తంగా ఎవరెవరికి ఎంతెంత చేతులు మారాయి అనే విషయాలపై ఉన్నత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు.